అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే మా వినాయక పూజ ఎలా జరిగిందో చూడండి. పూజ జరిగేటప్పుడు అయితే తీయలేకపోయానండి. ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడు అయితే ముందున్న వినాయకుడు అనమాట. ఎవరో తీసుకొచ్చి అలా పగలగొట్టేసి పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయితే ఈ చిన్న గుడి అయితే కట్టడం జరిగిందండి. దేవుడు నా చేత కట్టించుకోవాలనుకున్నాడేమో. అయితే ఈ చిన్న గుడి అయితే అప్పుడు 10 సంవత్సరాల క్రితం అయితే కట్టగలిగానండి. ఇప్పుడు అక్కడ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది. రోడ్డుకి అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఒకవైపు ఉంటుంది. అక్కడైతే పూజ చేసాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఉదయం పూజ చేసేటప్పుడు వీడియో తీద్దామంటే అసలు కుదరలేదు. ఎవరూ లేరు వీడియో తీయడానికి. అందరూ ఇంకా వ్రతకథ వినడంలోనే సరిపోయింది. అందుకనే వీడియో అయితే తీయలేకపోయాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే కొంచెం ఫ్రీగా ఉంది కదా, అందుకే తీసాను. అది కూడా ఊరి చివరి ఉండటంతో చాలా తక్కువ మందే వస్తారండి. అందుకే వీడియో తీయడం కూడా అవ్వలేదన్నమాట నాకు. అయితే మా వినాయకుడైతే ఇలా ఉన్నాడు చూడండి. చాలా చక్కగా జరిగింది పూజ అనేది. మీరందరూ కూడా మంచిగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ చిన్న గుడి అయితే చాలా 10 సంవత్సరాల క్రితం అయితే కట్టామండి. దేవుడికి తెలుసండి ఎవరేం చెయ్యాలో, ఎవరి చేత ఏం చేయించాలో కూడా ఆ దేవుడే చేయిస్తాడు. అందుకే నా చేత ఈ సంవత్సరం కూడా ఇలాగే పూజ చేయించాడు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పూజ చేయాలని కోరుకుంటూ మీ సీతు ఇందుకూరమ్మాయి.